పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ అన్బయాస్డ్ గా వెళ్ళాలి మనం. సో అన్బయాస్డ్ గా మనం వెళ్తే కనుక లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళని కించపరిచేటట్టు వాళ్ళని 11 గొర్రెలు ఇలా మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఒక ఫిలిం పోడియంలో మాత్రం అది తప్పు, 100% తప్పు. దాని ఇంపాక్ట్ ఇతను ఫేస్ చేశాడు. అండ్ మనం పొలిటికల్ ఓరియంటెడ్ మూవీస్ సబ్జెక్ట్స్ తీయడం వేరు, అవును, కానీ అదే పోడియం ని వాడుకుని సినిమాలు అలా పెట్టడం, దాని తర్వాత పోడియం పైన మాట్లాడడం అదొక రకంగా పెద్ద రభస అయింది. అండ్ టు బి హానెస్ట్ ఈ రోజుకి స్టిక్ బై దట్ వర్డ్. ఆ రోజు వాళ్ళని అలా క్రిటిసైజ్ చేయటం తప్పు. అండ్ ఏదైతే సినీ పోడియం ఉందో దాన్ని పొలిటికల్ గా ఆ రోజు చిరంజీవి గారు కూర్చుని అక్కడ, ఆ రోజు ప్రజారాజ్యం, ఈ రోజు జనసేన, అది ఇంకొక క్లౌడ్ కింద మళ్ళీ నచ్చల. సో అది పొలిటికల్ స్టేజ్ అయింది. దాని ముందు బాలకృష్ణ గారిని చాలా ఈవెంట్స్ కి పిలిచేవాళ్ళు చీఫ్ గెస్ట్ కింద ఇతను, అప్పుడు ఎక్కడ రాలా రభస. బట్ దాని తర్వాత యాక్చువల్లీ లైలా ముందు కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఒక సినిమాకి బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చిన తర్వాత యావరేజ్ గా ఆడింది, యావరేజ్ కాదు అబౌవ్ యావరేజ్ ఆడింది. అండ్ కంప్లీట్ సెటిల్డ్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ అతనికి ఒకేసారి లైలా మూవీ తర్వాత, లైలా మూవీలో యాక్చువల్లీ ఆ గర్ల్ గెటప్ సెట్ అవ్వలేదు, ఆ ఈవెంట్ కలిసి రాలేదు, అండ్ ఒక పొలిటికల్ పార్టీ కంప్లీట్ గా బ్యాన్ చేసింది. అండ్ ఇప్పుడు ఇంపాక్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఫంకీ పైన నువ్వు చెప్తున్న 1.75 ఫిల్మ్ ఎలా ఉంది దానిపైన రేటింగ్ కదా. అవును, నీకేం నచ్చలేదో, నీకేం నచ్చిందో దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఇస్తున్నావు, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. బట్ నా దృష్టిలో ఆడియన్స్, వైసీపీకి సంబంధించిన ఆడియన్స్ ఈ సినిమాకి రారు.